లోబడడం. ఆరాధన అంటే దేవునికి భయపడడం. ఆరాధన అంటే దేవునికి విలువివ్వడం. ఆరాధన అంటే దేవుని ప్రేమించడం. కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదే. హేబెలు విశ్వాస బలిని హర్షముతో స్వీకరించనే. మనకు నచ్చినది కాదు, ప్రభువుకు నచ్చినదే. దేవుడు కోరిన మార్గమే ఆరాధనకు ప్రమాణమే. ఆరాధన అంటే దేవునికి లోబడడం. ఆరాధన అంటే దేవుని ప్రేమించడం. నాదాబు అబీహుడు అన్యాతిని అర్పించినారే. నియమము విడిచిన అడుగుకు తీర్పునే పొందినారే. పరిశుద్ధ దేవుని సన్నిధిలో స్వేచ్ఛకు స్థలమే లేదులే. ఆజ్ఞను గౌరవించిన ఆరాధనే ఆయనకు ప్రీతియే. ఆరాధన అంటే దేవునికి లోబడడం. ఆరాధన అంటే దేవునికి భయపడడం. చాచి మందసమును పట్టుకొనెనే. మంచి ఉద్దేశమున్నను ఆజ్ఞను అతిక్రమించెనే. భక్తి పేరుతో కాదు, ప్రభు విధియే ముఖ్యమయ్యే. దేవుడు చెప్పినట్టే చేసిన ఆరాధనే ఫలమయ్యే. ఆరాధన అంటే దేవునికి లోబడడం. ఆరాధన అంటే దేవునికి లేబడడం. ఆరాధన అంటే దేవునికి విలువివ్వడం. ఆరాధన అంటే దేవుని ప్రేమించడం. నా అభిప్రాయం కాదు, నీ ఆజ్ఞయే నడిపించని. నా సంప్రదాయం కాదు, నీ వాక్యమే పాలించని. నీవు ఇష్టపడిన రీతిలో నిత్యము నిన్నారాధింతు. నీవు చెప్పిన మార్గములో నా జీవితము సాగించు. ఆరాధన అంటే